ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ వరకు అధికారంలోకి రాగానే అవ్వ పింఛన్ 4,000 రూపాయలు పింఛను ఏప్రిల్ మే జూన్ నెలతో కలిపి జూలై నెలలో 7,000 రూపాయల పింఛను అందజేయడంతో గుంతకల్ పట్టణంలోని 4వ వార్డు నందు భారతీయ జనతా యువమోర్చా అనంతపురం జిల్లా కార్యదర్శి ఎండ్ల కేశవ్ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి అవ్వాతాతల ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి కృషి వల్ల ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారంగా పోయిన నెలది ఈ నెలది కలిపి 7,000 రూపాయలు పెన్షన్ లబ్ధిదారు ఇంటి దగ్గరికే చేర్చే ప్రయత్నంలో భాగంగా ఈరోజు సఫలీకృతమైంది. 3,000 నుంచి 4,000 రూపాయలు పెంచింది ఈ ప్రభుత్వం. అయితే గత ప్రభుత్వం 3,000 రూపాయలు మేము పెంచుతామని చెప్పి దశల వారీగా 250 రూపాయలు మాత్రమే పెంచింది. 3,000 పెన్షన్ పెంచడానికి 5 సంవత్సరాలు తీసుకున్నటువంటి గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ఏదైతే 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పిందో వెంటనే ఈ యొక్క ఏదైతే పెన్షన్ కార్యక్రమం ఉందో వెంటనే 4,000 రూపాయలని ఇంటి దగ్గరికే సచివాలయ సిబ్బందిని పెట్టి ఇంటి దగ్గరికే పెన్షన్ పంపించే కార్యక్రమాన్ని ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది. దీనంతటికీ కూడా పెన్షన్దారుల తరపున, లబ్ధిదారుల తరపున భారతీయ జనతా యువమోర్చా అనంతపురం జిల్లా శాఖ తరపున ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏదైతే వికలాంగుల పెన్షన్ 3,000 ఉండిందో వాటిని ఏకంగా ఒకేసారి 6,000 రూపాయలకి పెన్షన్ పెంచి గౌరవనీయులు శ్రీ మందా కృష్ణ మాదిక్ గారి ఏదైతే పోరాట ఫలితం ఉందో ఆ పోరాట ఫలితాన్ని అందరూ కూడా అందిపుచ్చుకొని ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి శ్రీ గౌరవనీయులు మందా కృష్ణ మాదిక్ గారి ఆదేశాల మేరకు ఆ యొక్క ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఒప్పించి వారందరికీ కూడా 3,000 నుంచి 6,000 రూపాయలు పెంచిన పెన్షన్ని ఆ యొక్క వికలాంగులందరికీ కూడా అందించడం చాలా ఆనందదాయకమైన విషయం. కాబట్టి భారతీయ జనతా యువమోర్చా తరఫున ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మా యొక్క అందరి తరఫున, పెన్షన్దారు లబ్ధిదారుల తరఫున ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏదైతే గత ప్రభుత్వం సచివాలయ సిబ్బందిని ఉపయోగించుకోకుండా కేవలం వాలంటరీ వ్యవస్థ ద్వారా పెన్షన్ని ఇంటికి అందిస్తున్నాము, వాలంటరీ వ్యవస్థ తీసేశారు కాబట్టి సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటింటికి పెన్షన్ అందే కార్యక్రమం జరగదు అని అపోహలు సృష్టించి ఎన్నో సహజ మరణాలను కూడా పెన్షన్ వల్ల రోడ్లో నిలబడి లేకుంటే ఆ ఆఫీసు చుట్టూ తిరిగి చనిపోయినారనే అపోహలను ప్రజల్లో రేకెత్తించారు. ఏదైతే కొత్తగా ఏర్పడినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజే చెప్పారు, సచివాలయ సిబ్బందిని ఉపయోగించుకొని ఎంతమంది ఉంటే ఆ వార్డులో ఉన్నటువంటి పరిధిలో ఉన్నటువంటి ఎంతమంది పెన్షన్ లబ్ధిదారులు ఉంటారో వాటిని ఎంతమంది సచివాలయ సిబ్బంది ఉంటారో వాళ్ళని ఒక్కొక్కరిని ఇంతమంది పంచుకొని యొక్క పెన్షన్ కార్యక్రమాన్ని అందించే విధంగా చేస్తామని ఏ విధంగా అయితే చెప్పారో అదే విధంగా ఈరోజు సచివాలయ సిబ్బందిని ఉపయోగించి ప్రతి ఇంటికి పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి ఉదయం 6 గంటలకే ప్రతి ఇంటికి డోర్ తట్టి వాళ్ళ నిద్ర లేవకముందునే డోర్ తట్టి పెన్షన్ అందించే కార్యక్రమం ఈరోజు పొద్దున ఉదయం 6 గంటల నుంచి జరగడం చాలా ఆనందదాయకమైన విషయం. ఏదైనా విజనరీ నాయకుడు అనుకున్నది చేస్తాడు, చేసి చూపిస్తాడు, దానికి ఇదే నిదర్శనం. కాబట్టి వారందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు లబ్ధిదారుల తరఫున తెలియజేస్తున్నాను.